మిస్సింగ్ నెంబర్ మీద ప్రాబ్లం చూద్దాం. సో 127, 8, 64 చూడండి. ఇక్కడ చూడంగానే మనకి ఇవన్నీ క్యూబ్స్ లాగా ఉన్నాయి కదా. సో 1 క్యూబ్, 8 అంటే 2 క్యూబ్, 3 అంటే 3 క్యూబ్, 64 అంటే 4 క్యూబ్. అండ్ ఇక్కడ కూడా చూడండి, 8 అంటే ఎంత 2 క్యూబ్, ఈ 8 అంటే ఎంత 2 క్యూబ్, 64 అంటే 3 క్యూబ్, అండ్ 125 5 క్యూబ్. సో ఇక్కడ కూడా చూడండి. సో ఇది ఒక డయాగ్రామ్, ఇది ఒక డయాగ్రామ్. సో 3 క్యూబ్, 64 అంటే 4 క్యూబ్, అండ్ 125 అంటే 5 క్యూబ్, అండ్ 216 అంటే 6 క్యూబ్. సో ఇక్కడ చూడండి 1 2 3 4 ఇవన్నీ యాడ్ చేస్తే, జస్ట్ ఇవి యాడ్ చేస్తే మనకి 10 వస్తుంది. 4 + 3 7, 7 + 2 8, 8 + 7 + 2 9, 9 + 1 10. సో ఇవి కూడా యాడ్ చేయండి జస్ట్ ఇక్కడ ఉన్నవి. సో 2 + 2 4, 4 + 3 7, 7 + 5 13. సారీ 4 క్యూబ్. సో 2 + 2 + 4 + 5 13. సో ఇక్కడ కూడా 3 + 4 ఎంత 7, 7 + 5 + 6 అంటే 11. సో 7 + 11 ఎంత వస్తుంది మనకి 18. సో ఆన్సర్ అనేది మనకి 18 వస్తుంది. సో ఇలా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు.